రాష్ట్రపతిగా విశేష సేవలు అందించిన రామ్నాథ్ కోవింద్ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు రెడ్డి బాబు పిలుపునిచ్చారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ రామ్నాథ్ కోవింద్ 80వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి మాజీ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రామ్నాథ్ కోవింద్ దేశ 14వ రాష్ట్రపతిగా అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. అంతకుముందు ఆయన 1993 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసి 1994లో బీహార్ గవర్నర్గా సేవలు అందించారన్నారు. ఆయన అందించిన సేవలను గుర్తించిన బీజేపీలోని కేంద్ర ప్రభుత్వం 2017లో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసి దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిందన్నారు. తన హయాంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా పనిచేసిన రామ్నాథ్ కోవింద్కు భారతరత్న ప్రకటించాలని, ఆయన జన్మదిన వేడుకలను ప్రతి ఏటా అన్ని చోట్ల నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన ఈ దేశానికి 14వ రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా రామ్నాథ్ కోవింద్ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని, అలాగే ఆయనకు భారతరత్న ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. న్యాయవాది వృత్తిలో కూడా ఎనలేని సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి న్యాయవాది వృత్తిలో పనిచేసి, గవర్నర్గా పనిచేసి, అలాగే రాష్ట్రానికి మొదటి పౌరుడిగా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్థాయికి మనం ఎలా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలోచించి, ప్రతి ఒక్క కులం నుంచి కూడా ఆలోచించాలి, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామ్నాథ్ కోవింద్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.